హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు నేను ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆరోగ్యకరమైన పెసరపప్పుతో టమాటా పప్పు చేస్తున్నానండి. చాలా టేస్టీగా, సూపర్గా, హెల్తీగా ఉంటుంది. ఈ పప్పు తింటే మంచిగా చలవ కూడా చేసిద్దండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్దామా? ముందుగా ఒక కప్పు పెసలండి, పచ్చ పెసలు తీసుకున్నాను. శుభ్రంగా రాళ్ళు పుల్లలు ఏరేసేయాలి. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా నీళ్లలో కడిగి కట్ చేసుకుందాం. ఈ నలుపంతా తీసేసుకోవాలండి. ఇది గట్టిగా అసలు తిన్నా కూడా మంచిది కాదు. తీసేసుకొని టమాటా అయితే ముక్కల్లాగా కట్ చేసుకుందాం. పప్పులోకి మనం ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకుంటే పప్పు అనేది మనకి టమాటా కూడా తొందరగా ఉడికిద్ది. ఉల్లిపాయ కూడా పొడవుగా సన్నగా కట్ చేసుకుందాం. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి సన్నగా. పచ్చిమిర్చి కూడా చీలికల్లాగా చేసుకుందాం. పచ్చిమిర్చి త్వరగా ఉడికిద్ది. మనం మెదిపేటప్పుడు కూడా తొందరగా నలిగిద్దండి పచ్చిమిర్చి. ఈ విధంగా కట్ చేసుకుంటే చూడండి, అన్ని కూరగాయలు కూడా కట్ చేయటం అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ తీసుకొని శుభ్రం చేసిన పెసలు కుక్కర్లో వేసుకుందాం. కాస్త ఈ పచ్చి వాసన పోయేంత వరకు మనకి మంచి స్మెల్ వచ్చిద్దండి. అంతవరకు ఫ్రై చేసుకుందాం. ఈ పప్పు వేపుకొని పప్పు వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అసలు పచ్చి వాటికన్నా కూడా ఈ విధంగా వేయించుకొని శుభ్రంగా నీళ్లతో కడిగి గనక మనం వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోయింది. వాటర్ పోసుకొని ఇవి బాగా కడగాలండి. ఎందుకంటే ఇందులో ఎక్కడన్నా మట్టిగడ్డ ఉన్నా కూడా మనం శుభ్రంగా 1కి 4 సార్లు కడగాలి పప్పు. వేడి నీళ్ళు కాబట్టి గరిటె పెట్టి తిప్పానండి. రెండోసారి అయితే చేత్తోనే బాగా కడిగాను. 2-3 సార్లు అయితే కడిగానండి పప్పు. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. చింతపండు అండి, కొద్దిగా చింతపండు వేసుకుందాం. ఒక కుంకుడు గింజంతా చింతపండు. పసుపు వచ్చేసి 1 స్పూను. కారం అండి, ఇది మసాలా కారం 2 స్పూన్లకైతే వేస్తున్నాను. ఈ కప్పుతో 4 కప్పులు వాటర్ అయితే తీసుకుంటున్నానండి నేను. నాలుగు కప్పులు వాటర్ తీసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టుకుందాం. ఒక 4 విజిల్స్ అయితే రావాలి. ఈ పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడైనా చేసుకోవచ్చండి. నానబెట్టే వాళ్ళైతే నైటే నానబెట్టుకున్నా కూడా త్వరగా ఉడికిద్ది. 2 విజిల్స్కే ఉడికిపోయిద్ది. నేను అప్పటికప్పుడే చేస్తున్నాను. చూసారా, సూపర్గా ఉడికిందండి పప్పు అయితే. కరెక్ట్గా 4వ విజిల్ వచ్చి రాంగ్లోనే ఆపేశాను. తగినంత ఉప్పు వేసుకుందాం. పప్పు గుత్తితో శుభ్రంగా ఎనుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త బరగ్గానే ఎనుపుకోవాలి. బాగా మెతుక్కుంటే ఈ పచ్చిమిర్చి నలగాలండి. మనం పచ్చిమిర్చీలు కట్ చేసి వేసాం కదా, తొందరగా నలుగుతాయి.
చూసారా, ఈ విధంగా కాస్త బరకుంటేనే పప్పు టేస్ట్ ఉంటుందండి. మరీ మెత్తగా ఉండకూడదు. ఇప్పుడు పప్పు పక్కన పెట్టుకొని తాలింపు అయితే వేసుకుందాం. ఒక బాండీ తీసుకొని ఆయిల్ పోసానండి. ఒక 3 స్పూన్లు ఆయిల్ అయితే పట్టింది. వెల్లుల్లి కాస్త చితగ్గొట్టి వేసాను. మినపప్పు పొట్టు మినపప్పు వేసాను. జీలకర్ర ఒక అర స్పూను, ఒక అర స్పూన్కి వచ్చేసి ఆవాలు, ఉల్లిపాయలండి. ఒక సగం ఉల్లిపాయకి సన్నగా కట్ చేశాను. పచ్చిమిర్చి ఒక 6-7 వేసాను. పోపు అయితే బాగా ఫ్రై అవ్వాలి. మనం పోపు వేసుకునే దాంట్లోనే ఏ పప్పు అయినా టేస్ట్ అయితే ఉంటుందండి. మరీ మాడకుండా మరీ పచ్చిగా లేకుండా మనం మంచిగా పోపు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా మనకి ఉల్లిపాయ అయితే వేగింది. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేసుకుందాం ఒక 2 రెమ్మలకి. చూడండి, పోపు అయితే ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగానే మనం ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది. మాడకుండా పచ్చిగా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులో వేసుకుందాం. చూడండి, పప్పు వేసేసాక శుభ్రంగా తుడిచేసి ఇంక అందులో కాసిన వాటర్ పోసి వేడి నీళ్లు పెట్టుకోవాలి పక్కన. మరి గట్టిగా లేకుండా పప్పు కాస్త పలచగా ఉంటే బాగుంటుందని నీళ్ళైతే వేడి చేస్తున్నాను. తాలింపు 4 వైపులు బాగా కలుపుకుందాం పప్పుకు పట్టేలాగా. చల్ల నీళ్ళు అయితే అసలు పోయకూడదండి. పప్పు అయితే చప్పబడిపోయిద్ది. వేడి నీళ్లు పోసుకుంటేనే పప్పు టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఈ విధంగా నీళ్లు కూడా వేడి నీళ్లు పోసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి కాస్త అటు ఇటు కలిపి మూత పెట్టుకొని వదిలేద్దాం. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోయిద్ది పప్పు. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ నీళ్ళగా ఉండకూడదు. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అందులోకి మనం నంచుకోవటానికి కోసం అప్పడాలు అయితే వేయించుతున్నాను. అప్పడాలైనా, ఆమ్లెట్ అయినా, ఊరమిరగాయలైనా, బంగాళదుంప ఫ్రై అయినా ఏదైనా కూడా అందులోకి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు చూపించటం కోసమని అప్పడం కూడా వేయిస్తున్నాను, ఉట్టి పప్పే కాకుండా. చూడండి, ఇంకా లేట్ ఎందుకు, ప్లేట్లో అయితే అన్నం వేడి వేడిగా వడ్డించుకున్నాను. పప్పు వేసుకొని అప్పడం నంచుకొని అసలు తింటుంటే ఉంటుందండి. టేస్ట్ అయితే అద్దరిపోయిద్ది, మంచి చలవ చేసిద్ది. మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి చూడండి. మా వంటలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.